ఇవాళ నేను విశాఖపట్నం గుమ్మాది నుంచి టువర్డ్స్ లోపలికి వస్తే ఒక చిన్న రేకుల షెడ్లో ఒక వ్యక్తి నివసిస్తున్నారు. ఆ నివాసం ఎలా నివసిస్తున్నారు అంటే ఆ బ్రతుకు పైన జీవితం పైన విరక్తి కలిగేలాంటి జీవితంలో ప్రజెంట్ ఆయన నివసిస్తున్నారు. తినడానికి తిండి ఉన్నా కూడా తినలేని పరిస్థితి. కోర్స్ తినడానికి తిండి కూడా లేదనుకోండి, నడవడానికి కాళ్ళున్నా కూడా నడవడానికి సహకరించలేని కాళ్ళున్నాయి. కాళ్ళు తీసి ఒక అడుగు ముందుకు వేద్దామంటే కాళ్ళంబడి పురుగులు పడుతూ ఉన్నాయన్నమాట. అసలు తనకంటూ పేరెంట్స్ ఎవరు లేరు. తన దుర్భరమైన జీవితాన్ని చూసి తన భార్య కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పోనీ ఏదో కాయో కష్టం చేసుకొని బ్రతుకుదాం అనుకుంటే అక్కడ వాచ్లు కనబడుతున్నాయి కదా, ఆ వాచ్ రిపేరింగ్ పని తప్ప ఆయనకి మరో వృత్తి కూడా తెలియదు అనమాట. సరే, ఆ వృత్తి ఏదో చేసుకొని బ్రతుకుదాం అనుకుంటే ఆరోగ్యం సహకరించలేని పరిస్థితి. 2 కాళ్ళు కూడా పురుగులు పడిపోయి బ్లడ్ ఇంకా వేరే వేరే పదాలు కూడా వాడి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే కొంచెం మైండ్ చెదిరిపోయే అంత దుర్భరమైన పరిస్థితి ఆయన అనుభవిస్తూ ఉన్నారు. మెడిసిన్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరినైనా అడిగినా కూడా 1 నెల అడుగుతారు, 2 నెలలు అడుగుతారు. దాదాపు కొన్ని ఏళ్ల పాటు కూడా జబ్బుతో ఆయన బాధపడుతూ ఉండగా ఒక 1 మంత్ నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఆఖరికి నాకు కూడా చిరాకు వచ్చేటట్టు చేస్తారు. రాత్రి 12 గంటలకని టైం చూడరు, తెల్లవారు 4 గంటలకి 5 గంటలకని టైం చూడరు. ఏ టైంలో నాకు ఫోన్ చేయాలనిపిస్తే ఆ టైంలో ఫోన్ చేసేస్తున్నారు. ఎందుకు ఆ టైంలో ఫోన్లు చేసేస్తున్నారంటే ఆయన బాధ భరించలేక ఆమె ఫోన్ తీస్తే ఏమైనా డబ్బులు సహకరిస్తే నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే నా బాధ ఏమైనా విముక్తి కలుగుతుందేమో, ఆవిడ ఏ టైంలో నేను ఫోన్ తీస్తారేమోని ఎన్నో వేల ఆశలతో నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు 1 మంత్ తర్వాత ఇవాళ నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఆయన బాధకి ఏమైనా కొంచెం నేను హెల్ప్ అవుతానేమో తగ్గించడానికి చూస్తాను. వెళ్ళి ముందు ఆయనతో మాట్లాడి ఆయన పరిస్థితిని ఏమాత్రమైనా కొంచెం తగ్గించే అవకాశం ఉంటే కనుక తగ్గించే ప్రయత్నం చేద్దాము. రండి. ఇక నేను చెప్పాను కదా, ఆయన వాచ్ల షాప్ ఇదే అనమాట. ఆయన టైం ఎంత బ్యాడ్లో నడుస్తుందంటే ఒక 2 మంత్స్ నుంచి కూడా కాలేజెస్ సెలవుల్లో ఉన్నారు. ఇక్కడ పక్కన కాలేజెస్ ఉన్నాయి. ఆడపిల్లలు ఎవరైనా వచ్చి వాచ్లు రిపేర్ చేసుకోవడం కానీ ఇలా ఏదైనా చేస్తారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. 2 నెలలు అవుతుంది సరిగ్గా ఆయన భోజనం చేశాను చెప్తున్నారు. ఎవరు వాచ్ రిపేర్లు కూడా ఎవరు రావట్లేదంట. ఏదో ఏదైనా వాచ్ రిపేర్కి వచ్చినా కూడా కాసేపు కూర్చొని ఆయన వర్క్ చేసుకుందామంటే కింద పెయిన్తో నొప్పితో ఆయన చేసే పని కూడా చేయలేక పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. పని చేయకపోతే డబ్బులు ఎవరిస్తారు? రిపేర్ చేయకపోతే వాచ్లు డబ్బులు ఎవరిస్తారు? సో అదే అనమాట ఆయన పరిస్థితి. ఇది ఆయన వాచ్ల షాప్ అనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి పలకరిద్దాం. నమస్తే అండి, మీ పేరు? భాస్కరరావు గారు. ఏంటి 2 కాళ్ళకి ఏమైంది? షుగర్ వచ్చడం వల్ల 2 కాళ్ళు కన్నాలు పడిపోయండి. 12 సంవత్సరాలు అయింది. కన్నాలు పడిపోతే మీరు కట్లు కట్టుకుని ఇలా ఇంట్లో ఉంటే మరి లేదు, నేను 4 ఆపరేషన్లు అయ్యాయండి నాకు కేజీహెచ్లోని. ఏం ఆపరేషన్లు అయ్యాయి? ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి వేర్కోజ్ వెయిన్స్ 2 అయ్యాయి. అప్పుడు మధ్య కరోనా వచ్చిందండి. స్టార్టింగ్ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన ఆ 3 ఏళ్ళు ఇంకా ఎవరు ట్రీట్మెంట్ చేయలేదండి. పైన అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటూ కరోనా వెళ్ళిపోయి ఇప్పుడు 4 ఏళ్ళు అవును వెళ్ళిపోయిందండి. మళ్ళీ కరోనా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను. మళ్ళీ ఆపరేషన్ చేద్దాం అనిపిస్తే షుగర్ బీపీ 2 ఎక్కువైపోతే ఈ 2 తగ్గించుకొని వస్తే చేస్తాను అన్నారు. ఆ మధ్యన మళ్ళీ వెళ్ళిన తర్వాత షుగర్ బీపీ 2 తగ్గించుకోవడానికి వెళ్తే ఈ కన్నాలు పడిపోయింది, నీకు ఒకవేళ ఇక్కడ చర్మం తీసి అక్కడ పెట్టినా సరే నీకు ఉండదు, కాలు తీసేయాలి అక్కడ నీకు అనేసి అన్నారు. ఇక్కడ విజయనగరం సారిపల్లి అని విలేజ్ ఉంది. అక్కడ డాక్టర్ రవివర్మ గారు ఉన్నారు. అతను ఏం తీయక్కర్లేదు, హీలింగ్ అవుతుంది కాలు. కాకపోతే 1-2 సంవత్సరాలు పడుతుంది హీలింగ్ అవ్వడానికి. లోపు నుంచి చర్మం కూడుకొని వస్తుంది. నెలకి వచ్చి మందులు తీసుకుంటే అవుద్ది. నెలకి 2000 అవుతాయండి. ఆ నెలకి 4 నెలలు వెళ్ళాను, బాగానే హీలింగ్ అవుతుంది, బాగానే ఉంది. ఇంక 4 నెలల నుంచి మాకు బేరాలు ఏమీ లేవు. ఇంకా కుంటు పడిపోయింది. ఇంకా నేను మందులకి వెళ్ళడం మనిషి 4 నెలల నుంచి మళ్ళీ మామూలు అయిపోయింది. కాలు తగ్గుతుందండి, ఆయుర్వేదం తగ్గుతుంది బాగానే. 2 కాళ్ళు హీలింగ్ అయింది. ఈ కాలు అయితే మొన్న 4 పురుగు పట్టేసిందండి బాగా. ఆ పురుగు పెట్టేసి కరెంటు షాక్ కొట్టినట్టు కొట్టేయండి. పని చేయడానికి అవ్వలేదు. ఇంకా నరకం చూపించేస్తుంది. ఒకవేళ తినడానికి యోగం లేదు మాకు. ఇంకా సూసైడ్ చేసుకుందాం, చచ్చిపోదాం. ఇంకా ఈ బాధ భరించలేకపోతుంది. మందులు వెళ్ళడం కాదు, ఈ పురుగులు కొరికేస్తుంటే ఉండలేకపోతున్నాను అనమాట. ఇవతల పనే చేస్తున్నా, ఇవతల నేను ఈ కాలనే చూసుకుంటానా. అప్పటికే 4 పురుగులు తీసి చంపేశాను అనమాట. ఇంట్లో ఎవరు లేరా? మీకు పెళ్ళి అవ్వలేదా? అయ్యింది, మ్యారేజ్ అయింది.
మ్యారేజ్ అయింది మా అమ్మగారికి అప్పుడు కొంచెం పెరాలసిస్ అనమాట. మా మిస్సెస్ ఇక్కడ ఉన్న మా అమ్మగారికి వెళ్ళిపోతాను అన్నది. అది సెటిల్మెంట్ పిల్లలు లేరండి. అమ్మగారు నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నాకు ఫోన్లు చేయడానికి గల రీజన్ దేనికి? రీజన్ అంటే నాకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవండి మేడం నాకు. నీకు లాస్ట్ స్టేజ్ ఇంకా అడిగి అందరిని అడిగి ఇంకా నాకు సిగ్గు అనిపించేస్తుంది. అడిగిన వాళ్ళని ఏంటి 100 ఇవ్వండి 200 ఇవ్వండి బ్యాండేజ్ కొనుక్కుంటున్నాను, అవి లేవు డబ్బులు లేవంటే వాళ్ళు ఒకసారి 2 సార్లు అంటే చేయగలరు కానీ ప్రతిసారి చేయలేరు కదా. లాస్ట్ టైం ఇంకా ఏదైనా పాయిజన్ మింగి చచ్చిపోతాం, ఈ బాధపడి కన్నా ఎందుకు. ఇంకా లాస్ట్ ఛాన్స్ దేవుళ్ళగా సిఏ గారు వచ్చారు షాప్కి వాచ్లు పట్టుకొని. అతను నేను చెప్తానులే భాస్కరు నువ్వు అలాంటి పనులు చేసు ప్రకాష్ గారు అండి. అతను చెప్పారన్నమాట, ఇప్పుడు అలాంటి పనులు ఎప్పుడు చేసుకో భాస్కరు, ఎప్పుడు ఇంక దెయ్యం అయిపోయి నువ్వు ఇక్కడే తిరుగుతావు కానీ ఇంక నీకు మరుజన్మ అంటూ ఉండదు. ఇంకది ఆ దేవుడు పంపిస్తే నువ్వు వెళ్ళాలి. ఈ లోపలే ట్రస్ట్ వాళ్ళని తిరుగుకొని అడుగుతానులే, నేను ట్రై చేస్తాను మటుకు టైం, నువ్వు కూడా ట్రై చెయ్యు. నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, చాలామంది డొనేషన్ కూడా ఇస్తున్నారండి షాప్ దగ్గర. అది ఏదో వాళ్ళకి తోచింది వాచికి పెరగడానికి వచ్చి 100-200 ఇస్తున్నారు మందులు కొనుక్కోమని ఎక్స్ట్రా ఇస్తున్నారు. కానీ ఈ 2 కాళ్ళకి రోజుకి 200 పెట్టుబడి అండి. మస్టర్డ్ స్టోర్గా ఉండాలి. ఇప్పుడు కడతాను అనుకోండి తడిచిపోతాయి కాళ్ళు, కొట్టుకెళ్ళలేను. మరి తడిగా ఉంటే కొట్టుకెళ్ళలేను, స్మెల్ కూడా వస్తుంది, ఇంకా ఉండలేను. ఆ బ్యాండేజ్ మటు కంపల్సరీ వెళ్తే ఒక రోజు కాస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం డ్రెస్సింగ్ చేసుకొని వెళ్ళిపోతాను షాప్కి వెళ్తే, అది కూడా ఒక 1 లీటర్ పెట్రోల్ వేస్తే కొట్టు వరకు వెళ్ళిపోతుంది. వెళ్ళి వచ్చిన తర్వాత ఏ మందులకైనా వస్తాయి కదా షాప్కి వెళ్తాయని చెప్పి వెళ్తున్నాను. ఈ కాలేజీలు సెలవులు ఇచ్చారండి, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా పిల్లలకి, సెలవులు ఇచ్చారు. మాకు వర్క్ కూడా ఏమీ లేదు. ముందు ఎలా జరుగుతుందో ఏదో తెలీదు. ఇంక చుట్టుపక్కల ఇదే ప్రాబ్లమ్స్ అండి. ఇంకా రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళి అడిగాను, ఏంటి కొంచెం ఆపరేషన్ చేయించడానికన్నా కొంచెం మీరు ఏదైనా చేయండి అంటే, మేము పేరుకే కానీ రాజకీయ నాయకులు మేము అలాంటి మేము చేయలేమని సన్నిసారు. అంతే. ఈరోజు ఏం తినలేదండి, ఏం లేదు. షుగర్ ఎక్కువైపోయింది. నిన్న 500 మెంతులు నానబెట్టుకుని అయ్యే నవ్వుతున్నానండి. అది ప్రొద్దుటి నుంచి ఇన్సులిన్ కూడా అయిపోయింది మేడం. అదిగో ఇన్సులిన్ కూడా అక్కడే ఉంది. ఇన్సులిన్ వేసుకోవాలి. ప్రొద్దుటి నుంచి ఏం తినలేదు మేడం. మరి వండుకోవడం అంటే ఇంకా వండుకుందాం 12 గంటలు చేసి కొంచెం పిడికిడి బియ్యం కొంచెం వేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు నా తరపున మీకు ఏ సాయం కావాలి? ఏదో మందులు కొనుక్కోవడానికి అయినా వచ్చి కొంచెం సాయం చేస్తే చాలు. మందుల కోసం ఎంత అవుతుంది? మందు కోసం అతని దగ్గర ఒక 5,000-6,000 అవుతాయి మేడం మందులకి. ఓ 2 నెలలు తెచ్చుకుంటాను. 2 నెలలకి 6,000 అవుతాయి. పైన బ్యాండేజీలకు ఒక 2,000 అవుతాయి. కొనుక్కుంటూ 2 నెలలు గెటెన్ అవుతాను. అలాగా గెటెన్ అవుతే వాచ్ షాప్లో కూడా ఏమైనా వస్తాయి కదా, వెళ్తాను, ఆ వర్క్ చేసుకోవచ్చు. ఏదో మీ దయ వల్ల ఆ 2 నెలలు కొంచెం గెటెన్ అవుతే నాకు కొడిదారు కూడా గెయిన్ అవుతాను కొంచెం. నువ్వు 2 మంత్స్కి 6,000 ఎట్లా అడిగేవారు కదా, ఈ 2 మంత్స్కి ముందే నేను ఇచ్చే 1 మంత్ కాకుండా 2 మంత్స్కి ముందు మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా ఇవాళ సాయంత్రం వెళ్తే సాయంత్రం వెళ్ళండి, లేకపోతే డాక్టర్ గారు టైం 12 చూసుకొని 12 4 రోజులు ఉంటారు, 15 వరకు ఉంటారు. ఆ 15 రోజులని మందులు తీసుకోవాలన్నమాట. సరే, మీరు రైస్ అవి అయితే నార్మల్ రైస్ అయితే తినకూడదు. కొరలే ఉన్నాయి, కొరలో కొంచెం తింటే ఇంకా షుగర్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకంటే హై లెవెల్లో ఉంది మీకు షుగర్, నార్మల్ గా లేదు. తినకపోయినా వచ్చేస్తుందండి హై లెవెల్. ఆ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అసలు. వాడండి. ఇంకో 2 నెలల పాటు నేను 2,000 చెప్పినా కూడా మీకు 2 నెలల పాటు నేను మీకు పెన్షన్ రూపంలో ఇస్తాను. సో అది కూడా మీరు ఎందుకంటే పని చేసుకోగలుగుతున్నాను అని అన్నారు కాబట్టి ఈ 2 నెలల తర్వాత మీ పొజిషన్ ఎలా ఉంటుందో నాకు ఒక ఐడియా వస్తుంది. ఈ 2 నెలలు కాక ఇంకో 2 నెలలు నేను మీకు 2,000 కాదు, ఈ 2 నెలలు 3,000 చెప్పిన నేను మీకు ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తాను. వెళ్ళి ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేసుకుంటాను. సరిగ్గా అంటే మీకు ఏది ఆహారం కావాలి, ఏది నీడో అది మాత్రమే తినండి. ఎందుకంటే మన ఆరోగ్యం పూర్తిగా చెడిపోతే అట్లీస్ట్ మీరు ఇప్పుడు మాట్లాడగలిగే స్తోమత ఉంది కాబట్టి నాకు లాస్ట్ పరిస్థితులు అయిపోయింది. లాస్ట్ బాగా బతికాం, ఇప్పుడు అలా చిరిగిపోయానండి. అంతే, చూస్తుంటే చిరిగిపోయాను అంతే. లేచి నడిచి ఇప్పుడు కూర్చోమని అంతసేపు కూర్చుంటాను, పర్లేదు, నిలబడలేను ఎక్కువసేపు. కాళ్ళు నిలబడ్డా అదే సత్తు లేదు. షాప్ దగ్గర కాల్ హైట్ లో పెట్టుకొని చేసుకుంటాను. సరేనండి, ఫస్ట్ అయితే మీరు అర్జెంట్ గా ట్రీట్మెంట్ కి వెళ్ళండి, చేసుకుంటాను తొందరగా.
ఇంకా 12 తేదీ వరకు వెయిట్ చేయకండి. ఈలోగా మెడిసిన్ ఏదైనా కావాలంటే కొనుక్కొని మెడిసిన్ తెచ్చుకుంటాం, మెడిసిన్ వాళ్ళు అమ్ముతారులేండి సైడ్ని, పాత బిల్లు ఉన్నాయి సరే కదా తెచ్చుకొని తొందరగా పట్టుకొని కోలుకోండి. అలాగే ఈ 2 నెలల తర్వాత మరో 2 నెలలు, ఈ 2 నెలలకి ఇచ్చేసాను నేను ఆల్రెడీ. అలాగే మరో 2 నెలలు 3000 చెప్పిన. ఓకేనా? ఓకే. ఫస్ట్ మీ హెల్త్ తొందరగా ఓకే. రికవర్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, తొందరగా కోలుకోండి. వెళ్ళొస్తాను.